ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఈరోజు నేను కొత్తగా ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, రోజులాగే వెళ్తున్నాను. అంత కంగారు అనుకో. మాట్లాడండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? సారీ. నొప్పిగా ఉందా అండి? ఐఎమ్ ఓకే. మీకు నొప్పిగా ఉందా? తలలు ఢీ కొట్టుకుంటే నొప్పి పుట్టదా ఏంటి? బన్నీ, నువ్వెప్పుడు వచ్చావు? మీరు తలలో ఢీ కొట్టుకున్నప్పుడు. నేను ఢీ కొట్టలేదు బన్నీ, మీ మమ్మీ ఢీ కొట్టింది. బాగుంది. మీరు ఢీ కొట్టి నన్నంటారే? మీలో ఎవరు ఢీ కొట్టినా మీరిద్దరు ఇంకోసారి తలలు ఢీ కొట్టుకోవాలి. లేదంటే ఇద్దరికి తలలో కొమ్ములు వస్తాయి. మళ్ళీ ఢీ కొట్టుకోండి. ఏం అక్కర్లేదు. కొమ్ములతో చూడటానికి నువ్వు బాగుండవు మమ్మీ. మీరు కూడా తలపై కొమ్ములతో బాగుండరండి. అందుకే ఇంకొకసారి ఢీ కొట్టుకోమని చెప్తున్నాను. ఒకసారి ఢీ కొట్టినందుకే తల నొప్పిగా ఉంది. తలలో కొమ్మలు వస్తే ఇంకా నొప్పిగా ఉంటుంది. నేను అలాంటివన్నీ నమ్మను. డాడీ, మీరు నమ్ముతారా? అంటే బన్నీ, అది మీ మమ్మీ నమ్మకపోతే నేను కూడా నమ్మను. అయితే ఢీ కొట్టుకోరా? మీకు ఇంకో విషయం చెప్పాలి. రెండోసారి ఢీ కొట్టుకోకపోతే కొమ్ములు రావడంతో పాటు గొడవలు కూడా వస్తాయంట. ఎవరు చెప్పారు? నానమ్మ చెప్పారు, అమ్మమ్మ కూడా చెప్పారు. కొమ్ములు వచ్చినా పర్లేదు, గొడవలు వస్తే ఎలా? అందుకే మళ్ళీ ఢీ కొట్టుకోండి. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ ఇష్టం. మళ్ళీ మీ మధ్య గొడవలు వస్తే నాకు సంబంధం లేదు. ఏంటి భయపెడుతున్నావు? అయినా ట్యూషన్ వదిలేసి నువ్వు పైకి ఎందుకు వచ్చావు? ఈ రూమ్లో నా నోట్బుక్ మర్చిపోయాను. మీ ఇద్దరికి గొడవ గ్యారంటీగా అవుతుంది. కావాలంటే బెట్టు కడతాను. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. చెప్పాల్సింది చెప్పాను, మీ ఇష్టం. గొడవ అయితే మీకే నష్టం.
నేను ఆఫీస్కి బయలుదేరుతాను. ఆగండి. ఏమైందండి? ఆ, మీతో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. మీరెందుకు నాతో గొడవ పడతారు? ఆ, రెండోసారి తల ఢీ కొట్టుకోకపోతే గొడవలు అవుతాయంట కదా. మీకు దాని గురించి నమ్మకం లేదు కదా? ఆ, మీకు నమ్మకం లేదా? మీకు లేకపోతే నాకు లేదు. నాతో మీకెందుకు? మీకు నమ్మకం ఉందా లేదా? దబాయిస్తున్నారేంటండి? ముందు చెప్పండి. కోప్పడుతున్నారేంటండి? చెప్తారా లేదా? కసురుకుంటున్నారేంటండి? నన్ను క్వశ్చన్ చేయడం కాదండి, ఆన్సర్ చేయండి. నాతో గొడవ పడాలనుకుంటున్నారా? అవును. మీరు సమాధానం చెప్పేంత వరకు నేను వదలను. అరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సమాధానం చెప్పే వెళ్ళండి. అయ్యో, మనకు తెలియకుండానే మనం గొడవ పడుతున్నాము. బన్నీ చెప్పింది నిజమే కదా. అందుకే మళ్ళీ తలల్ని ఢీ కొట్టుకోమని చెప్పింది. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా. ఇప్పటికైనా ఢీ కొట్టుకోండి, లేదంటే మీకే కష్టం. బన్నీ, బన్నీ, బన్నీ. ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, మీరు నాకొక హెల్ప్ చేయాలి. ఏం కావాలి బంగారం? సినిమాకి తీసుకుని వెళ్ళాలా, షాపింగ్కి తీసుకుని వెళ్ళాలా, లేక పబ్కి తీసుకుని వెళ్ళాలా? ఏంటి, పబ్బుకి తీసుకెళ్తారా? ఆ మొహం చూడండి. ఆ, నిన్ను కాక వేరే గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళమంటావా? ఆహా, తమరికి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఏంటి? ఆహా, వన్స్ అపాన్ ఏ టైంలో నేను మనమందుని తెలుసా? అప్పట్లో మనకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉండేది. చాలు బాబు చాలు. ఆ కాకమ్మ కథలు వినడానికి నా దగ్గర టైం లేదు. విషయం ఏంటంటే, అభి వసూలను హనీమూన్కి పంపించాలని అత్తయ్య మావయ్య అనుకున్నారు. వావ్, ఇది చాలా మంచి విషయమే. కానీ హనీమూన్కి వెళ్ళడానికి అభి వసు ఒప్పుకోవట్లేదు. ఎందుకని? ఎందుకంటే వసుకి పిల్లలతో, అభికి ఆఫీస్ పనులతోనే సరిపోతుంది. హనీమూన్కి వెళ్లే తీరిక లేదు, ఆ అవసరమూ లేదు అంటున్నారు. అవును పావని,
ఆఫీస్లో అభి కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాడు. ఇంట్లో వసు కూడా అంతేనండి, ఒత్తిడితో పనులు చేస్తుంది. ఇద్దరూ రిలాక్స్ అవ్వాలంటే ఇంట్లో ఉంటే చాలా కష్టం. అందుకే బయటికి వెళ్లాల్సిందే. అప్పట్లో మనం కూడా వెళ్ళొచ్చాం కదా. ఇప్పుడు ఆ ముచ్చట్లన్నీ ఎందుకు? చెప్పేది వినండి. ఆ, అదేంటి నీ మరిది నా మర్దలు ముచ్చట్లేనా? మన ముచ్చట్లొద్దా? అబ్బా, మాట్లాడితే మరో లోకానికి వెళ్ళిపోతారు. చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత అభి వసూలు ఇంకా కలవలేదు. ఏంటి ఇంకా కలవలేదా? ష్! గట్టిగా అరవకండి. వాళ్ళు పిల్లలకి పేరెంట్స్లా ఉంటామన్నారు కానీ వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండలేమన్నారు. కానీ కలవకపోతే అరిష్టమని ఊళ్ళో పెద్దావిడ చెప్పింది, ఇంటికొచ్చి సోదెమ్మ కూడా చెప్పింది. నేను కూడా చెప్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా కలవాలి. కలవాలంటే హనీమూన్కి వెళ్ళాలండి. ఇప్పుడు పిల్లలకి ట్యూషన్ మాస్టర్ కూడా వచ్చాడు కాబట్టి వసుకి పిల్లలతో ఇబ్బంది లేదు. అలాగే ఆఫీస్లో మీరు ఈవెంట్ పనులు చేస్తున్నారు కాబట్టి అభికి ఇబ్బంది లేదు. అందుకని అభిని వసుని హనుమూన్కి పంపించాలా అంటావు, అంతేగా? ఉహుం, అంతే. ఆ, మరి వాళ్ళు వెళ్ళము అన్నారన్నావు. వాళ్ళు అలాగే అంటారండి. ఎలాగైనా మనమే వాళ్ళని హనీమూన్కి పంపించాలి. ఏదోలా నేను వసుని ఒప్పిస్తాను. మీరు కూడా అభిని ఒప్పించండి. ఒప్పుకుంటాడా? ఒప్పించాలి. కొన్నాళ్ళు వాళ్ళు బయట తిరిగొస్తే రిఫ్రెష్ అవుతారు. తిరిగొచ్చాక హ్యాపీగా ఉంటారు. అత్తయ్య మావయ్య కూడా సంతోషిస్తారు. హ్మ్. ఓకే పావని, వీలు చూసుకొని అభితో మాట్లాడతాను. వీలు చూసుకుని కాదండి, వీలు చేసుకుని మాట్లాడండి. ఆ, సరేలే, వస్తాను. इश्क सिफाया इश्क सिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అది వచ్చినప్పుడు సారీ. సో ఆల్ ఆఫ్ దీస్ వర్డ్స్ తగ్గుతున్నారే. ఏమండి వాటర్? థ్యాంక్స్ అండి. బాటిల్ అవుతుందండి మేడం. సారీ. మీరు నన్ను మేడం అనకండి, సుమా అనండి చాలు. అయ్యో అయ్యో, జాగ్రత్త అండి, మెల్లగా తాగండి. పర్వాలేదు పర్వాలేదు. చాలు మేడం, దగ్గు తగ్గిపోయింది.
మేడం కాదు సుమ్మ. ఓకే సుమా గారు. జ్యూస్ ఏమైనా తెమ్మంటారా? వద్దండి. పోనీ కూల్ డ్రింక్స్? ఇప్పుడే వద్దండి. అమ్మమ్మ, మాస్టర్ని ట్యూషన్ చెప్పనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు? వెళ్ళు. మేము చదువుకోలే వద్దా? ఇంకోసారి డిస్టర్బ్ చేసావంటే మా డాడీతో చెప్తాం. పోసి నీ దుంపల దగ్గర నా లవర్ దగ్గర నన్ను కాసేపు కూడా ఉండనివ్వరా? చిచి. మీకేం కావాలన్నా నన్ను అడగండి. సుమా అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు, వచ్చి వాలిపోతాను. ఓకేనా? సరేనండి. ఉంటానండి. అది ఎలా అంటే? పిలిచారా అండి? లేదండి. పిలిచినట్టు అనిపిస్తాను. నీకేం కావాలన్నా సరే, మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా సుమాని అడగండి. వామ్మో, ఈవిడ చాలా డిఫరెంట్గా ఉంది. అయ్యో, ఆయనకు ఆకలిస్తున్నట్టుంది. అయ్యో, ఆయనకు ఆకలిస్తున్నట్టుంది. ఏవండి, తినండి. నేను అడగలేదు కదండి. మీరు అడగకపోయినా మీ ఆకలి నాకు తెలిసిపోయింది. నాకు ఆకలిగా ఉందని మీకెలా తెలుసు? మీ మనసు నాకు తెలుసు. నాకు ఆకలిగా ఉందని మీకెలా తెలుసు? మీ మనసు నాకు తెలుసు. ఏమంటున్నారండి? నా మనసు మీకు తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? మీకు కుజదోషం, నాకు కుజదోషం. మీరు నేను సేమ్ టు సేమ్. ఇది ఎక్కడ గోలరా బాబు? ట్యూషన్ కోసం వస్తే ఈ టార్చర్ ఏంటి?